హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా సత్యనారాయణ స్వామి కోవిల్కి అయితే రోజు వచ్చామండి. మీకు తెలుసు కదా, పౌర్ణమి వాళ్ళ మార్నింగ్ వరకు కూడా, అంటే మధ్యాహ్నం వరకు కూడా ఉందని. సరే, నిన్న రాత్రి దీపాలంకరణలు దీపాలు అన్నీ చూసుకున్నాం కదండి. ఈరోజు ఇక్కడైతే దీపం వెలిగించుకుందామని చెప్పి ఈ సత్యనారాయణ స్వామి కోవిల్కి అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే ప్రదక్షిణలు అవి ఇలా చేసుకుంటున్నాం. ఈ పక్కనే శివుడు ఆలయం, ఈశ్వరుడు ఆలయం కూడా ఉంటుందండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే వినాయకుడు ఉంటారండి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి కోవిల్కి అయితే ఇంకా రమాదేవి సమేత సత్యనారాయణ స్వామిని ఇలా దర్శించుకుంటున్నామండి. ఇప్పుడు చూసారు కదా, ఖాళీగా ఉంది. అదే నిన్న సాయంత్రం అయితే చాలా రష్గా ఉందండి. ఇప్పుడు ఇంకా దీపాలు అవి అక్కడ పెట్టేసుకొని ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని, వినాయకుడిని, అమ్మవారిని, గౌరమ్మని అందరినీ కూడా దర్శించుకుని ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చి ఇవాళ అయితే బయట అయితే టిఫిన్లు చేసుకున్నాము. అలాగే ఇప్పుడైతే పొటాటోతో ఈజీగా కర్రీ ఏదైనా చేసుకోవచ్చు అని అనిపించి ఇంకా పొటాటో అయితే తీసుకున్నానండి. అది మీకు కూడా షేర్ చేస్తాను. ఆ కర్రీ చాలా సింపుల్గా, ఈజీగా, మనకు అప్పటికప్పుడు ఒక్క పొటాటో ఉన్నా సరే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా టేస్టీగా, హెల్తీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అంటే ప్రతి దాంట్లోనూ ఇప్పుడు మనం కోకోనట్ వాడినా కూడా మంచిది అనుకుంటాము. అలా కోకోనట్తోనూ క్యాషూతోనూ ఈరోజు మీకు చిన్న కర్రీ అయితే, మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంటికి రాగానే ఇలా దుంపలు అయితే ఉడకపెట్టేసుకున్నాను. దాన్ని అయితే పక్కన పెట్టేసుకుంటాను మనం తొక్కలు తీసుకోవడానికి. ఈలోగా మూకుడు అది కూడా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అయితే రెసిపీ అయితే చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ అయితే అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి. అంటే మనకి ఇలాగా రోకళ్ళు మనకి చిన్న గౌరమ్మ అంటూ ఉంటారు. మనకి ఇలా మార్బుల్తో వస్తుంటుంది కదా. అమెజాన్ నుంచి నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంతకుముందు వాడుతున్నది కొంచెం బ్రేక్ అయిపోయింది. సరే, ఏదైనా సెర్చ్ చేసేసరికి నాకు ఇది బాగా లోతుగా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. 325 రూపీస్ అండి మొత్తం, కానీ విత్ షిప్పింగ్. చాలా బాగుంది అనిపించిందండి, చాలా లోతుగా ఉంది. ఇది రాజస్థాన్ నుంచి వచ్చింది అని చూపిస్తున్నారు. అంటే మనకి తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి షిప్ అయింది, ట్రాకింగ్ డీటెయిల్స్ అవి మనకు వస్తుంటాయి కదా. రాజస్థాన్ మార్బుల్ అవడంతో నాకు చాలా బాగా షైనింగ్గా అనిపించిందండి. తర్వాత వచ్చినప్పుడు కూడా సేఫ్టీగానే వచ్చింది అనిపించింది. లైట్గా చిన్న క్రాక్ అయితే కొంచెం నాకు అక్కడ కనిపించిందండి, కానీ అది పర్వాలేదు. కానీ మొత్తానికి ఆల్ ఓవర్ నేను చూసేసరికి చాలా బాగుంది అనిపించింది. మరి మీకేమనిపించిందని డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇన్ కేస్ ఇది మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చిన్న క్రాక్, అది పెద్ద విషయం కాదండి, మనకేమంత పెద్ద తేడా కూడా తెలియడం లేదు. మిగతా అదంతా కూడాను పర్ఫెక్ట్ షైనింగ్ అండి మొత్తం కూడాను. కొంచెం అడుగును మాత్రం నాకు ఇంకా పౌడర్ లాగా అనిపిస్తుంది. ఒక్కసారి వాష్ చేసుకుని యూస్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. దీనికి పసుపు అది పెట్టేసుకున్నాను మొత్తం కూడాను. మనం ప్రతిదానికి పసుపు పెట్టుకుంటే మంచిది అనుకుంటాం. అలాగే మార్బుల్లో అంటే మనకి ఇంకా మంచిది, ఎందుకంటే మార్బుల్ వాడితే మంచిది అని అంటుంటారు. ఇంకా నేనైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేస్తున్నాను. మనం కచ్చాపచ్చాగా దంచుకోవడానికి. నేను కర్రీ ఇప్పుడు చేస్తున్నాను కదా, దానికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దానికి కావాల్సి వస్తుంటుంది. అందుకు నేను గ్రైండర్లో వేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ దీంతోనే ఒక్కసారి బాగా కడిగేసి ఇందులోనే నేను దంచేసుకుంటున్నాను. ఇది మీకు తెలుసు కదా, ఇది చిన్న చిన్నవి దంచడానికైనా, పెద్ద పెద్దవి ఇలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేయడానికైనా దీనికి మించింది ఉండదు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఎవరికైనా ఈ సెట్ ఉండాలి ఇంట్లో, మస్ట్ అని అనుకుంటాము. అలాగే ఇంకా అదైతే దంచేసుకున్నాను. దుంపలు అయితే ఉడికిపోయి కదండి, బాగా తొక్కలు అవి ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను మొత్తం కూడాను. ఇవి చూసారు కదా, ఇవి చిన్న సైజు దుంపలే కానీ బాగున్నాయని అనిపించింది. ఉడుకు కూడా ఎక్కువసేపు పట్టలేదండి. ఇంకా నేనైతే అన్నీ తీసేసుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి వెలిగించేసుకొని మూకుడైతే పెట్టుకుంటున్నానండి. దీనికి కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా, దానికోసం ఇంకా ధనియాలు అవి తీసుకుంటున్నాను. మసాలా కర్రీ అనేసరికి ఇందులో మనం ఏదైనా వేసుకోవచ్చు అండి, వెజిటబుల్స్, అది మన ఇష్టమే. కొంచెం జీలకర్ర 1 స్పూన్ వేసుకుంటున్నాను, కొంచెం మిరియాలు వేసుకుంటున్నాను, కొంచెం నేను మెంతులు వేసుకుంటున్నానండి. ఇదిగోండి, కొంచెం సోంపు వేసుకుంటున్నాను. మసాలా కర్రీలో ప్రతి దాంట్లోనూ మనం సోంపు వేసుకోవడం కూడా మంచిదే, ఎందుకంటే సోంపు మనకి ఒంటికి చలవా అంటూ ఉంటారు. అలాగే ఒక 4 యాలక్కాయలు వేసుకుంటున్నాను, ఒక 2 దాల్చిన చెక్కలు వేసుకుంటున్నానండి. మనకి ఈ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు వేసుకుంటున్నాను. స్టార్ పువ్వు అంటాం కదండి అది. తర్వాత ఇవి గసగసాలు, ఇవి నేను 2 ప్యాకెట్స్ వేస్తున్నాను.
ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. మొత్తం గసగసాలు ఏంటండి ఇవి మొత్తం మనకి ధనియాలు అవన్నీ కూడా మనం బాగా ఫ్రై అవనివ్వాలి. అప్పుడే మనకి పౌడర్ చేసుకున్నా సరే మనకి మెత్తటి పౌడర్ అవుతుంది. తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా ఎప్పుడైనా సరే ఏగితేనే మసాలా బాగుంటుంది. ఈ మూకుడు మాత్రం చాలా బెస్ట్ అని చెప్తానండి. మసాలాలకైనా ఇలా చిన్న చిన్న వేగించడానికైనా పెద్ద పెద్ద ఆనియన్ కర్రీస్కైనా సరే అడుగు అంటకుండా అందులోనూ ఐరన్ మూకుడులో చేస్తే ఆ టేస్టే నిజంగా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు నా దగ్గర ఉన్న మసాలా నేను వేసుకున్నవన్నీ కూడాను బాగా ఇలా ఫ్రై చేసేసుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు అందులోనూ మనకి ఐరన్లో చేసుకుంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా మనకి ఉండదు అంటారు, బాగుంటుంది అంటారు. ఇంకా నేనైతే కొంచెం కొబ్బరి ఉందండి, అది తీసుకుని ఇందులో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కొబ్బరి మనం జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కొబ్బరి మనం అలాగే వేసేస్తే పచ్చిది వేసేస్తే ఎక్కువ నిలవ ఉండదు. మనకు కొంచెం పొద్దున్న చేసింది రాత్రి వరకైనా నిలవ ఉండాలి అంటే ఇలా కొబ్బరికాయ రోస్ట్ చేసుకుంటే డ్రై రోస్ట్ చేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అందుకనే మనం కొబ్బరికాయ కొంచెం ఫ్రై చేసుకుని ఎప్పుడైనా కూరల్లో వాడుతూ ఉంటే మనకి తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇంకొంచెం జీడిపప్పు కూడా వేసుకొని కొబ్బరికాయ జీడిపప్పు రెండు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా తీసుకుని మన మసాలా ఈ మసాలాతో పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. నేను తీసుకున్న ధనియాలు ఇవి కూడా ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నాను మొత్తం కూడాను. నాకు చల్లారిపోయింది. ఎప్పుడైనా చల్లారాక వేయాలండి. వేడి మీద ఏది కూడా మనం గ్రైండర్లో వేయకూడదు. ఇంకా గ్రైండర్ జార్లో మొత్తం ఇవన్నీ మసాలాలన్నీ కూడా మెత్తగా పౌడర్లా ఫైన్ పౌడర్లా మనం చేసేసుకోవడమే. ఈ లోపల మనం కావాల్సినవన్నీ మనం అమర్చుకుంటే 10 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. ఎక్కువ టైం ఏం పట్టదు. మసాలా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఇది ఎక్కువే ఉంచుకుంటే ఏ కర్రీలో అయినా సరే మనం ఈజీగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ కర్రీ కోసమని ఇంత చేసుకున్నాను కదా, దీని క్వాంటిటీ మనం పెంచుకుంటే ఒక 4-5 సార్లైనా ఈజీగా వాడుకునేటట్టు మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన కర్రీ ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను తీసుకున్న ఈ కాజును మళ్ళీ కోకోనట్ ఉంది కదండి కొబ్బరి, అవి అయితే డ్రైగా అయిపోయింది. డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని వాటర్ వేసుకొని కొంచెం మెత్తని పేస్ట్లా మనం మెదుపుకొని ఉంచుకోవాలి. అంటే మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అది ఎప్పుడు వాడుకోవాలి అన్నది మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను. ఈ ఆకు అనేసరికి అండి ఒక్కటి వేయబుద్దేదు, నాకేంటో కొంచెం ఎక్కువే వేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎంత కర్రీ అయినా సరే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆకులో మనకి చలవ చేసే గుణాలు కూడా ఉంటాయండి బిర్యానీ ఆకు అనేసరికి. అలాగే కొంచెం ఉల్లిపాయలు అవి వేసుకుంటున్నాను. దీన్ని కొంచెం మగ్గడానికి ఉల్లిపాయలు కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బిర్యానీ ఆకుతో ఫ్రై చేసేసుకుంటే బిర్యానీ ఆకులో ఎక్కువ మనకి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. దానికోసమే మనం ఒక ఆకు ఎక్స్ట్రా అయినా ఏం అయిపోదండి. దాని ఫ్లేవరు బాగుంటుంది. మెడిసినల్ వాల్యూస్ అన్నాను కదా, అంటే మనకి దాన్ని గుణం ఉంటుందండి. అంటే మనకి మెడిసిన్కి సంబంధించింది ఇందులో కూడా తీసుకుని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో అవి వాడుతూ ఉంటారు. మనం ఇలా ఎప్పుడు కర్రీ చేసుకుంటే అప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవడం వల్లనైనా సరే మనం ఎంత ఎక్కువ ఫ్రీక్వెంట్గా వాడినా సరే అది ఏం చేయదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక నేను తీసి పౌడర్ చేసుకుని పెట్టుకున్న పౌడర్ అయితే మసాలా పౌడర్ ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి మనం బాగా కలిపేసుకొని ఇప్పుడు నేను చెప్పాను కదా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలని చెప్పాను. ఈ మసాలా కర్రీ అదే గ్రేవీ అది మనం తయారు చేసుకొని పెట్టుకున్నది మనం దుంపలో యాడ్ చేసుకోవడానికి వెల్లుల్లిపాయ అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి అంటే ఇందాక దంచుకుని ఉంచుకున్నాను కదా, దాన్ని మొత్తం ఇలా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు మనం మూకుళ్ళో ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా. ఇప్పుడు ఏవి పడినా సరేనండి 2 రోజులు ఉన్నట్టు పడుతున్నాయి. పండగలు కరెక్ట్గా ఏ రోజు అన్నది మనకు ఫ్రీక్వెంట్గా తెలియడం లేదు. ముందు రోజు అదే తిథి ఉంటుంది, తర్వాత రోజు కూడా అదే తిథి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొంచెం కారం అయితే వేసుకుంటున్నానండి. కర్రీతో పాటు మనకి కారం కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదండి, మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరికాయ జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకుని యాడ్ చేసుకుంటే మనకి థిక్ పేస్ట్ లాగే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కదా, మనకి దగ్గర పడినప్పుడు కొంచెం థిక్గానే వచ్చేస్తుంది. మనం నీళ్ళు ఎక్కువ వేసినా కూడా పర్వాలేదండి, తర్వాత మనకి దగ్గర పడినప్పుడు థిక్గా వచ్చేస్తుంది. మనకి అది దుంపలో ఉడికి మసాలా అంతా దుంపకు పట్టుకున్నాక మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది.
అందుకనే జీడిపప్పు వేసాను. ఇంకా నేను తీసుకున్న ఉడకపెట్టుకున్నవన్నీ కూడా ఇలా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవాళ పౌర్ణమి ఇంకా పొద్దున కూడా ఉండడంతో సత్యనారాయణ స్వామి కోవిల్కి వెళ్ళాం కదండి. కాకపోతే అక్కడ జనం ఎవ్వరూ లేరు. మనకి దర్శనం అయింది, బాగా ప్రశాంతంగా అయింది. మనం పెట్టుకోవాల్సిన దీపం ఏదో పెట్టుకున్నాము అని చాలా సాటిస్ఫై మాత్రం అయిపోయి ఇంక ఇంటికైతే వచ్చేసి ఇలా కర్రీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా కోవిల్కి వెళ్ళినప్పుడు రష్గా ఉన్నా కూడా మనకు తోచదు. ఇప్పుడు భగవంతుడు మనము ఉంటే చాలా ఫ్రీగా మనకి దర్శనం అయినట్టు అనిపిస్తుంది. మనం ఎంతసేపు అయినా సరే మనకి అలాగా మనకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది కోవిల్లో ఎవరు లేకపోతే. మరి మీకు అలా అనిపిస్తుందా అన్నది డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఇంకా సత్యనారాయణ స్వామి కోవిల్ పక్కనే ఈశ్వరుడు కోవిల్ చెప్పాను కదా, అవన్నీ కూడాను పూర్వం నుంచి ఉన్నవేనండి. ఇప్పుడు ఈ మధ్యన సుబ్రహ్మణ్య స్వామి అది కట్టారు, అవి కూడా దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఈ పౌర్ణమి అనేసరికి కార్తీక పూర్ణమి అనేసరికి ఈశ్వరుని కోవిల్ కూడా వెళ్తూ ఉంటారు కదండి. అందుకని ఆ పక్కనే ఈ రెండు ఉండడంతో రెండు దర్శించుకొని ఇంక కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే పొద్దున్న అయితే టిఫిన్లు అయ్యి బయటే తినేసామండి. ఇది మధ్యాహ్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మాకు స్వప్న టిఫిన్ సెంటర్ ఇంతకుముందు మీకు షేర్ చేశాను కదా, అక్కడే టిఫిన్ అది బాగానే ఉందండి. మనకి గారెలు అవి కూడా అప్పటికప్పుడు వేడిగా బాగానే వేసారు, అవి బాగానే ఉన్నాయి. సెల్ఫ్ సర్వీసే ఉంటుందండి, మనం వెళ్ళి తెచ్చుకుంటూ ఉండాలి. నేను ఇంతకుముందు షూట్ చేశాను కదా అని చెప్పి మీకు అవన్నీ నేనేం షూట్ చేయలేదు. ఇంటికి వచ్చాక ఈ కర్రీ మాత్రం షూట్ చేస్తున్నాను ఇప్పుడు. అదే మీకు ఈ వీడియోలో పెడుతున్నాను. ఇంకా టేస్టీ కర్రీ అయితే చూసారు కదండి. ఇది దగ్గర పడిపోతే మనకి రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎందుకంటే దగ్గర పడిపోద్ది. మనం కాజు పేస్ట్ అది వేసాం కదా, దానివల్ల గ్రేవీ మనకి దగ్గరగా వచ్చేస్తుంది. అలాగే దుంప ఉడకడం కూడా మనకు అందులో ఉడికిపోతుంది. లాస్ట్ ఫైనల్ టచ్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని గార్నిష్ చేసేసుకుంటే సరిపోద్దండి. నూనె తేలినంత వరకు మనం ఒక 5 మినిట్స్ ఉంచుకొని సర్వింగ్ ప్లేట్లోకి అయితే మనం తీసేసుకోవచ్చండి. ఇంకా నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఈ కర్రీ దేంతో అయినా సర్వ్ చేయొచ్చండి. రైస్తో అయినా సరే, మనకి చపాతీలైనా సరే, పూరీలైనా సరే, తర్వాత బిర్యానీల్లోకైనా సరే. బిర్యానీ మనకి గ్రేవీ కావాలి అని అనుకుంటాం కదా, బిర్యానీకి వెజ్ గ్రేవీలు అవి పెట్టుకుంటాం సైడ్ డిష్ లాగా. దానికోసం అయినా రైతాతో పాటు సర్వ్ చేసుకోవడానికైనా సరే ఇది కొంచెం పలచగా చేసి దుంపలు వేయకుండా ఉంటే సరిపోతుంది. మనకి ఈజీగా రెడీ అయిపోద్ది. బిర్యానీకి టేస్ట్ అంటే బగారా రైస్కి మనం టేస్ట్ చేసుకున్నా ఇది పక్కన కర్రీ కింద పెట్టుకోవచ్చు. అలాగే ఇది నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది. చెప్పాను కదా, పూరి అయినా సరే ఎందులో అయినా సరే బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి కర్రీ అయితే ఇంకా నాకు రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా తినేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూసారు కదండి, వేడివేడి అన్నంలో బంగాళదుంప కర్రీ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు. ఇంకా అయితే ఈ కర్రీ అయితే మా ఇంట్లో చేసుకున్నామండి. మామూలుగా అయితే కొంచెం ఉల్లిపాయ తినరని ఈ కార్తీక మాసంలో రకరకాలుగా అనుకుంటూ ఉంటారు, కానీ అవేమీ నేను పాటించనండి. మామూలుగా ఎప్పుడు డైట్ లాగే తీసుకుంటూ ఉంటాము. ఎప్పుడు నా వెజిటేరియన్లో ఏ కర్రీస్ అయితే చేసుకుంటామో అలాగే చేసుకున్నానండి ఈరోజు కూడాను. అంటే ఈరోజు అంటే నిన్న ఉపవాసాలు అవన్నీ మేమేం చెయ్యం, ఏకాదశికే ఉంటాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇవాళకి ఇదేనండి వీడియో కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.